సో ఇప్పటికైనా కూడా ఇవాళ మతోన్మాద శక్తులని మనం కనుక నిజంగానే నిర్మూలించాలి. అసలు అడుగుపెట్టనిద్దంటే తమిళనాడు మోడల్ మనం ఒక ఉద్యమాన్ని నిర్మించాల్సిన అవసరం. తమిళనాడులో తిరుమావళవన్ అనే నాయకుడు బీసీకే పార్టీ అధ్యక్షుడు కాకుండా ఎంపీ రెండవసారి కూడా అతను ఎంపీగా గెలవడం జరిగింది. సేమ్ ఇదే కాన్సెప్ట్తోనే జై భీమ్ లాల్ సలాం నినాదంతో అద్భుతంగా ఇవాళ తమిళనాడులో తన వంతు కర్తవ్యాన్ని పెంచిపోషిస్తూ బీజేపీని అడుగుపెట్టనీయకుండా చాలా కీలక ఉద్యమాన్ని చేస్తున్న వ్యక్తిగా వారు నిలబడ్డారు. వారితో పాటు లెఫ్ట్ పార్టీలు కూడా, తర్వాత ప్రోగ్రెసివ్ పార్టీలు, కాంగ్రెస్ లాంటి ప్రోగ్రెసివ్ పార్టీలు, డిఎంకే లాంటి ప్రోగ్రెసివ్ పార్టీలు కూడా నిలబడ్డాయి. అక్కడ బీజేపీని అడ్డుకోవడంలో అత్యంత కీలకంగా రాజకీయ పరంగా అవి నిలబడగలిగాయి. అట్లాంటి పరిణామము తెలంగాణ రాష్ట్రంలో ఒక ఎక్స్పెరిమెంట్గా జరిగింది, కానీ అది నిలబడలేకపోయింది. దాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత ఇవాళ మనందరి మీద ఉందనేది ఈ చారిత్రాత్మక జార్జి రెడ్డి గారి వర్ధంతి 50వ వర్ధంతి సందర్భంగా నేను మరొకసారి మీకు గుర్తు చేస్తాను. ఎందుకంటే బీజేపీ ఉత్తరాది పార్టీ, అందులో కమ్యూనల్ పార్టీ, దాని ఎజెండానే వర్ణ వ్యవస్థ, కుల వ్యవస్థ యొక్క పెంపొందించడం, అసమానతలు పెంపొందించడం. ఈ అసమానతలకు కారణమయ్యే ఏ సిద్ధాంతమైనా కూడా అది సమసమాజ వ్యతిరేక సిద్ధాంతమే, అది రాజ్యాంగ వ్యతిరేక సిద్ధాంతమే. అంటే దానికి వ్యతిరేకంగా పోరాడిన జార్జి రెడ్డి గారు సమసమాజ నిర్మాణంలో తన వంతు పాత్రగా, అందులో ఉస్మానియా విద్యార్థిగా తన వంతు ఉద్యమాన్ని బలంగా కొనసాగించడం అనడంలో ఎట్లాంటి సందేహం లేదు. సో ఆయన ఆశయాన్ని మనం నెరవేర్చాలంటే ఈ శక్తిలో ఏకం కావాల్సిన అవసరం ఉంది. ఏదైతే బహుజన లెఫ్ట్ శక్తులు ఉన్నాయో, అంబేద్కర్ మార్క్స్ శక్తులు ఉన్నాయో, ఆ శక్తులను ఏకం చేసే ప్లాట్ఫామ్గా మనం తయారు కావాల్సిన అవసరం ఉంది. అట్లాంటి సిద్ధాంతాన్ని ఇవాళ తిరిగి వారి వర్ధంతి సందర్భంగా, నాకు తెలిసి 14వ తారీఖు చనిపోయింది, ఏప్రిల్ 14th రోజు అంబేద్కర్ గారి జయంతి రోజే వారు మరణించడం జరిగింది. ఇద్దరి ఆశయం కూడా, బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయం కుల నిర్మూలన అయితే వర్గ నిర్మూలన వారి జార్జి రెడ్డి గారి ఆశయం. ఉస్మానియా కేంద్రంగా ఈ జమిలీ పోరాటం జరగాల్సిన అవసరం ఉంది. కామ్రేడ్ జార్జి రెడ్డి 50వ వర్ధంతి సందర్భంగా ఒక మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి పీడీఎస్ రాష్ట్ర కమిటీ నడిపిస్తున్నటువంటి మాజీ పీడీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కామ్రేడ్ కోట్ రంగన్న, వేదిక మీద ఉన్నటువంటి సహచర అధ్యాపక సోదరులు, ఉద్యమకారులు, వేదిక ముందున్నటువంటి ప్రజా సంఘాల నాయకులు, ప్రియమైన విద్యార్థులు, ఉస్మానియా యూనివర్సిటీలో పరిచయం లేనటువంటి పేరు, పరిచయం అవసరమైనటువంటి పేరు కామ్రేడ్ జార్జి రెడ్డి. ఒక యువకుడు చనిపోయిన 50 సంవత్సరాల తర్వాత, 50 సంవత్సరాల అనంతరం కూడా ఇంతగా విద్యార్థుల్లో, యువకుల్లో, అధ్యాపకుల్లో, ఆచార్యుల్లో, ప్రజా సంఘాల్లో జీవించున్నాడంటే అంతకంటే గొప్ప జీవితం మరెవరికి ఉండదని చెప్పి నేను వ్యక్తిగతంగా కామ్రేడ్ జార్జి మరణం కొద్దిమంది, కామ్రేడ్ జార్జి జననం కొద్దిమందికే తెలిసిండొచ్చు. కామ్రేడ్ జార్జి మరణం ప్రపంచానికి తెలిసింది. ఆయన చనిపోయే నాడు ఆయన వయసు 25-26 సంవత్సరాల వయసులో ఆయన చనిపోయి ఉండొచ్చు. ఇప్పుడు ఆయన బతికి ఉంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరికంటే అత్యంత పెద్ద వయస్కుడు ఒక 75-76 ఏళ్ళ వయసులో ఉండొచ్చు. అంటే ఒక అమరవీరుడు చనిపోయే నాడు ఏ మెమోతో అయితే ఉంటాడో, ఎట్లాంటి వయసులో అయితే ఉంటాడో, అనుక్షణం అదే ఒక దివ్యమైనటువంటి రూపంతో స్ఫూర్తి నింపుతూ ఉంటారు. మేము పీడీఎస్సీలో విద్యార్థి సంఘంలో పనిచేస్తున్న కాలంలో, ఖమ్మంలో మేము పనిచేస్తున్న కాలంలో జార్జి రెడ్డి, వాస్తవానికి జార్జి రెడ్డి మరణించే నాటికి, జార్జి రెడ్డి మరణించిన తర్వాత 3-4 ఏళ్ళకి పుట్టిన వాడిని నేను. కాబట్టి జార్జి రెడ్డి గురించి నేను తెలుసుకున్న సమాచారం సెకండరీ సోర్సెసే కానీ ప్రైమరీ సోర్సెస్ కాదు. వ్యక్తుల ద్వారా విన్నది, సంస్థల ద్వారా విన్నది, అధ్యయనం ద్వారా నేర్చుకున్నది, కథలుగా విన్నది, సాహస కథల ద్వారా విన్నది, తానూరి తాతగారు లాంటి బుర్ర కథల ద్వారా విన్నది, మహాసభల ద్వారా విన్నది, రంగణ లాంటి వ్యక్తులు బహిరంగ సభల్లో
చెప్తున్నప్పుడు స్కూల్లో కాలేజీలో నేర్చుకున్నది ఆ తర్వాత యూనివర్సిటీకి రావడానికి యూనివర్సిటీలోకి వచ్చిన తర్వాత పీడిఎస్ జెండాని మోసే క్రమంలో జార్జి రెడ్డి అమర హే అనగానే ఒక స్ఫూర్తి. ఎప్పుడైనా ఎవరైనా దాడి చేస్తున్నప్పుడు మేము అనేవాళ్ళం. ముఖ్యంగా ఉస్మాన్ యూనివర్సిటీలో అయితే మతోన్మాద సంస్థలుగా ఉన్నటువంటి వ్యక్తులు సంస్థలు దాడి చేస్తారని తెలిసినప్పుడు లేదా దాడికి పథకం రచిస్తున్నారని తెలిసినప్పుడు లోపల ఉన్న భయాన్ని పోగొట్టుకోవడం కోసం దేవుళ్ళు నమ్మే వాళ్ళైతే జై శ్రీ ఆంజనేయ అని ఎట్లా అంటారో వీళ్ళు కొడతలని తెలిసినప్పుడు మేము జార్జి రెడ్డి అమరాహని బిగ్గరగా గట్టిగా స్లోగన్స్ ఇచ్చేవాళ్ళం. జార్జి రెడ్డి వర్ధంతి తెలుసుకునే ముందు నేను ఖమ్మం జిల్లా నుంచి వస్తా. నేను ఎస్ఎస్సి తర్వాత ఇంటర్మీడియట్ జాయిన్ అయినప్పుడు పీడిఎస్ ఒక పీక్ స్టేజ్లో ఉంది. పీడిఎస్ అంటే అసలు ప్రభుత్వాలకే గడగడలాడించే స్టేజ్లో ఉంది. ఆ పరిస్థితి నుంచి ఈరోజు మనం పీడిఎస్ అంటే కొంచెం నలుగురుగా చూసుకునే పరిస్థితి వచ్చింది. దీనికి ఎందుకు వచ్చిందంటే ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ వేసిన ఎత్తుగడ మనం వేయలేదు. ఆర్ఎస్ఎస్ ఏం చేసిందంటే వాళ్ళు చాప కింద నీరు లెక్క ఇక్కడున్న అధికారులను పట్టుకొని డిపార్ట్మెంట్లలో లెక్చరర్స్గా జాయిన్ అవ్వడం జరిగింది. ఆ రోజు ఉస్మాన్ యూనివర్సిటీలో పీడిఎస్ చెప్పితే అవని విషయం ఏం లేదు. అయితే మనం చేసిందంటే అంటే ఆ సిద్ధాంతం మనకు నచ్చదు కాబట్టి అట్లాంటి పోకడం మనకు అవసరం లేదనే ఉద్దేశంతో మనం ఎందుకంటే కొంచెం దీంట్లో వెనక స్టెప్ వేసినట్టు నా భావం. లేకపోతే ఈరోజు డిపార్ట్మెంట్లో 90% ఈరోజు ఆర్ఎస్ఎస్ శక్తులు ఉన్నాయి. ఒక్కటి రెండు ఏదో ఏళ్ళ మీద లెక్క పెట్టి అది కూడా పొరపాటున వచ్చిన మేము అలాంటి అది కూడా కొట్లాడకుండా పోరాటం చేసుకుంటూనే వచ్చాము. అట్లాగా ఉట్టిగా కూడా రాలేము. 6 ఏళ్ల పోరాటం తర్వాత అసెంబ్లీలో అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకోవాల్సిన వచ్చింది పరిస్థితి మొత్తం కరెక్ట్ ఉన్నా కూడా ఈరోజు కూడా పోరాడుతూనే ఉన్నాం. అంటే దీని అర్థం ఏంటంటే ఎప్పుడైతే మనం పీక్ స్టేజ్లో కొన్ని స్టెప్పులు మనం సరిగ్గా వేయలేకపోయాం. ఆ రోజు ఖమ్మంలో అసలు అప్పుడు కొండపల్లి సీతారామన్ తీసుకొచ్చినప్పుడు పక్కనే మా కాలేజ్ పక్కనే కోర్టు ఉండేది. అసలు ఆ కోర్టు పక్కన చూస్తే అసలు ఎట్లుండే అంటే ఆ జనాలు ఎట్లు ఉంటుండే అంటే అసలు కళ్ళు తిరిగిపోతుంది. అక్కడి నుంచి తప్పించుకొని పారిపోతాడేమో కొండపల్లి సీతారామన్ అనే పరిస్థితి ఆ రోజు పోలీసులు కల్పించినారు. అయితే అప్పుడు ఏదైతే ఉద్యమంలో అంటే పీడిఎస్ని ఆర్గనైజ్ చేసిన దాంట్లో రంగన్న, పుల్లయ్య అంటే అప్పుడు నా టైంలో ఉన్నప్పుడు వీళ్ళందరూ అసలు స్పీచ్ ఇవ్వడానికి కోసం మేము స్టేజ్ అంటే యాక్చువల్గా మేము ఇండిపెండెంట్ ఉంటుంది. మేము ఏంటంటే స్పోర్ట్స్ మెన్గా ఎక్కువ అక్కడ ఎక్కువ పార్టిసిపేట్ చేస్తుంటే మేము ఎక్కువగా పొలిటికల్గా ఎక్కువ పోతుంది. కాకపోతే ఏంటంటే మనం ఓటు మట్టికి వేసేటప్పుడు వేస్తుంటాం. కానీ అంటే ఆ పరిస్థితుల్లో ఆ ఆలోచన విధానాన్ని మనం నడుచుకుంటూ అంటే ఈరోజు మతతత్వవాదం ఏ స్టేజ్కి వచ్చిందంటే అబద్ధాలతోని మతతత్వవాదం నడుస్తుంది అని అందరికీ తెలిసింది. కానీ ఎందుకు వచ్చింది, ఎట్లా వచ్చింది అంటే ఎట్లయితే దొంగదారిన యూనివర్సిటీ డిపార్ట్మెంట్లో చొరబడిరో అదేవిధంగా ఈవీఎంలను చోరీ చేసి ఈవీఎంలను కొల్లగొట్టి ఈరోజు అధికారంలో వస్తుంది. ఒక్క 10 పైసలు అప్పుడు మనం స్టూడెంట్గా ఉన్నప్పుడు ఒక్క పైసా కనుక బస్ ఛార్జ్ పెరిగితే ఎన్నో బస్సులు తగలబడి ఈరోజు 4 రూపాయలు, 40 రూపాయలు, 50 రూపాయలు ఎట్లా పెంచినా కూడా మనం చైతన్యం లేదు. ఎందుకోసం అంటే మొత్తం ఫ్యూడల్ సిస్టమ్ అలవాటు పోయిపోయి పైసల కోసం అలవాటు పోయిపోయి నాకెందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి పీడిఎస్యు రాష్ట్ర కార్యవర్గం వచ్చిన విద్యార్థి మిత్రులారా, మన ముందే నాయకుగా ఒక పోస్టర్ ఆవిష్కరణ కాబట్టి చిన్న కార్యక్రమం తక్కువ సమయం అని చెప్పారు. ఇంతకుముందు మాట్లాడిన అతిథులు చెప్పినట్టుగా జార్జి రెడ్డి అమరత్వాన్ని స్మరించుకోవడము అంటే ఈ దేశంలో ఉన్నటువంటి వర్గపీడనని, ఈ దేశంలో ఉన్నటువంటి కుల అణిచివేతని లేదా కుల పీడనని
వ్యతిరేకిస్తూ ఒక మహోన్నతమైనటువంటి సమాజాన్ని ఆకాంక్షిస్తూ దానికోసం పనిచేయాలి. ఆ క్రమంలో జార్జి రెడ్డి ఈ ఉస్మానియా యూనివర్సిటీలో మతోన్మాదుల చేత కెనరా హాస్టల్ సమీపంలో భౌతిక దాడికి గురై అమరత్వాన్ని పొందారు. ఆయన అమరత్వాన్ని మనం ముందుకు తీసుకెళ్లడం ఆచరణ ద్వారానే సాధ్యమవుతుంది. ఆ ఆచరణని ఈ PDSU విద్యార్థి విభాగం మరింత బలంగా, మరింత ఉన్నతంగా తీసుకెళ్లాలని నేను కోరుకుంటున్నాను. ఈ ఉస్మానియా యూనివర్సిటీలో ఒకప్పుడు అయితే PDSUగా లేదంటే కొంత SFIగా విద్యార్థి సంఘంగా పెట్టుకునే అవకాశం ప్రగతిశీల విద్యార్థి సంఘంగా లేదా వామపక్ష విద్యార్థి సంఘాలుగా ఉండేది. కానీ ఏ విద్యార్థి సంఘం కూడా ఇంకొక సంఘం కానీ ఇంకొక ప్రతినిధి బృందం కానీ ఉండే అవకాశం లేదు. మేము పద్మక్క చాలా లిటరల్గా 22-25 సంవత్సరాల క్రితం ఇక్కడ చూసినాం. తీవ్రమైనటువంటి అణచివేత, దాడి హాస్టల్స్లో, కాలేజీల్లో, యూనివర్సిటీస్లో ఉంది. ఇది ఒక యూనివర్సిటీకే పరిమితం కాదు. సార్ వాళ్ళు ఇంతకుముందు చెప్పినట్టుగా ఈరోజు ఆ భావజాలాన్ని కలిగినటువంటి వ్యక్తులు ఏదైనా సమావేశం పెడితే 150 నుంచి 160 మంది టీచర్లు ప్రత్యక్షంగా దాంట్లో పాల్గొంటారు. ఇది వాళ్ళ బలం. మనం ఒక 5-6 ఉన్నాం. అయితే సంఖ్యారీత్యా బలంగా ఉన్న, ఐడియాలజీ రీత్యా మనం గట్టిగా ఉంటే లేదా ఆచరణ రీత్యా గట్టిగా ఉంటే ఎదుర్కోగలం. అనేక కారణాల రీత్యా అది సాధ్యపడలేదు. కానీ రాబోయే రోజుల్లో అయినా సరే నెంబర్గా పెరగకపోయినా అవకాశం ఉంటే పెంచుకోవాలి. టీచర్లుగా పెరగకపోయినా ఆ ఆశయం కోసం లేదా ఆ లక్ష్యం కోసం ఉన్నతంగా పనిచేయడానికి ఈ జార్జి రెడ్డి ప్రోగ్రాం మనకి చైతన్యాన్ని, ఆ ఉత్తేజాన్ని ఇవ్వాలని కోరుకుంటూ నా ద్వారా అవకాశం ఉన్నటువంటి సహాయాన్ని ఇచ్చినటువంటి ఉద్యమ నాయకులందరికీ, నాతోటి ప్రధాన ఉపాధ్యాయ మిత్రులందరికీ, డియర్ స్టూడెంట్స్, ఈరోజు ఇక్కడ సమావేశమై జార్జి రెడ్డి లోగో ఆవిష్కరణ సందర్భంగా మాట్లాడుకోవాల్సిన సందర్భం వచ్చిందంటే ఖచ్చితంగా జార్జి చేసిన ఆనాటి తను ఏదైతే ఆశయాలు ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి పోరాటం చేశాడో, ఈ రోజుకి 50 సంవత్సరాలుగా తన ఆశయాల కోసం మనమందరం ఆ రోజు బిగించిన పిడికిని ఈ రోజుకి కూడా వదలకుండా మనం ముందుకు తీసుకుపోతూ 50 వసంతాల వేడుకలు జరుపుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. అయితే ఈరోజు మనమంతా జాతీయ ఆశయాలు సాధన కోసం ఏ విధంగా పోరాడుతున్నామో, ఈరోజు మతోన్మాద శక్తుల విజృంభణ కూడా అదే విధంగా జరుగుతుంది. అంటే ఈరోజు మనం చూసుకోవచ్చు, నూతన విద్యా విధానంలో చాలా తప్పిదాలు ఉన్నాయనేది మనం మాట్లాడుకున్నాం, చర్చలు పెట్టుకున్నాం అని చేస్తున్నాం. కానీ ఈరోజు ఆ రోజు జార్జి ఏదైతే కంగారు పడ్డాడో, బాధపడ్డాడో, ఈరోజు విద్యా వ్యవస్థ ఎదిగిపోతుంది అని చెప్పేసి ఆనాడు ఆవేదన చెందాడో, నేడు ఉస్మానియా యూనివర్సిటీలో విద్యా వ్యవస్థ యూనివర్సిటీలో ఏ విధంగా ఉండబోతుందో మనం చూడాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. కనుక మనం అందరం కూడా జార్జి రెడ్డి ఆశయ సాధన ఏదైతే ఉందో, శాస్త్రీయ విద్యా విధానం, వర్గ దృక్పథం లేని సమాజం కోసం, సమసమాజం కోసం పోరాడాలని చెప్పేసి ఏదైతే నిర్ణయించాడో ఖచ్చితంగా మనం అందరం కూడా ఆ సాధన కోసం పోరాడాల్సిన అవసరం ఉంది. ముందు కూడా ఈరోజు సెంట్రలైజ్ చేయాల్సిన విద్యా వ్యవస్థని డీసెంట్రలైజ్ చేసే పరిస్థితికి కేంద్ర కమిటీ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా స్టాండ్ తీసుకోబోతున్నాయి. కనుక మనం విద్యా వ్యవస్థలో ఉన్నాం కాబట్టి విద్యార్థులుగా జార్జి రెడ్డి ఏదైతే కోరుకున్నాడో ఆ ఆశయ సాధనలో మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. కనుక ఈ సందర్భంగా మనం విద్యా విధానానికి సంబంధించిన ఒక స్టేట్మెంట్ మనం ముందుకు తీసుకెళ్తే ఖచ్చితంగా మనం జార్జి రెడ్డి గారి ఏదైతే ఆశయ సాధనలు ఉన్నాయో అందులో మనం ఒక భాగస్వామ్యం అవుతూనే ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. కనుక మీరంతా కూడా అటువైపు ప్రయాణం చేస్తూనే మీ అందరికీ కూడా నేను ఎప్పటికీ అన్ని విధాలుగా సహాయ సహకారాలు చేస్తూ నన్ను కూడా మీరు ముందుకు తీసుకెళ్లాల్సిందిగా కోరుతూ